పాలమూరు రంగారెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించారు. అయితే మొన్న పాలమూరుకి కూడా విజిట్ అయిన సందర్భం చూసాము. అయితే నార్లాపూర్ అలాగే జూరాల ప్రాజెక్టు ఇక కొన్ని ప్రాజెక్టులను కూడా సందర్శించి దీన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు. అయితే 10 ఏండ్ల పాలనలో కేసీఆర్ గారు కనీసం పాలమూరుకి ఏది చేయలేదనే ఆరోపణలు కూడా చేసిన సందర్భం మనం చూసాం. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ జైపాల్ యాదవ్ గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్స్ ఎమ్మెల్యే సార్, నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూస్తున్నామంటే ప్రాజెక్ట్ని సందర్శించి పాలమూరుకి ఎటువంటి ఏది చేయలేదు, 10 ఏండ్ల పాలనలో కనీసం పాలమూరు వైపు కూడా ఆయన చూపు కూడా పడలేదు, ఏం చేయలేదు, అభివృద్ధి వైపు చేయలేదు అని చెప్పేసి కూడా ఆరోపణలు చేశారు. దాన్ని మీరు ఎలా? రేవంత్ రెడ్డి గారు తన నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టి 30 నెలలు గడిచిపోయింది. 30 నెలల తర్వాత ఆయనకి ఇప్పుడు జ్ఞానోదయం అయింది. అంటే పాలమూరు బిడ్డను అని చెప్పుకొని పాలమూరు ప్రజల ఓట్లు తీసుకొని ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి 30 నెలలు పాలమూరు జిల్లాను గాలి కుదిలేసాడు. ఆయన సొంతంగా లేవటటువంటి కొడంగల్, ఆయన జన్మించినటువంటి ఈరోజు కొండారెడ్డిపల్లి, ఆయన 30 నెలల తర్వాత వచ్చి ఈరోజు కేసీఆర్ ఏం చేయలేదు, పాలమూరు జిల్లాకి ఏం చేయలేదు, నేను చేస్తా అని చెప్పి అబద్ధాలు ఆడడం ఇది శుద్ధ తప్పని నేను ఖండిస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు పాలమూరు జిల్లాకు అనేక విధాలుగా, పాలమూరు జిల్లా అంతకుముందు పేదరికంతో బీదరికంతో వలసలతోటి సుమారు సంవత్సరానికి 15 లక్షల మంది పాలమూరు ప్రజలు పాలమూరు విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు కూడా వెళ్ళి ఆ విధంగా బతుకుదెరువు చేసుకునేది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్ట్స్కు వాటర్ అలొకేషన్ కాకుండా కాలువలు తవ్వించి కేసీఆర్ హయాంలో ఒక సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం జరిగింది. ఇలా భీమా ప్రాజెక్టు మరి 25 టీఎంసీల వాటర్ భీమా ప్రాజెక్టుకు నికర జలాలు కేటాయించడం జరిగింది. దాని కింద 2,50,000 ఎకరాలకు సాగు అందాలి. అదేవిధంగా కోయిల్ సాగర్, దాని కింద ఒక 50,000 ఎకరాలకు సాగునీరు అందాలి. జూరాల ప్రాజెక్టు, దానికి 1,10,000 ఎకరాలకు సాగునీరు అందాలి. నెట్టెంపాడు ప్రాజెక్టు, దానికి 2,50,000 ఎకరాలకు సాగునీరు అందాలి. అదేవిధంగా ఆర్డిఎస్ కెనాల్ తుంగభద్రకు సంబంధించి దానికి 90,000 ఎకరాలకు సాగునీరు అందాలి. అదేవిధంగా కల్వకుర్తి మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం, దానికి 5 లక్షల ఎకరాలకు సాగునీరు ఉండాలి. దాని కేసీఆర్ గారు 25 టీఎంసీలు ఉన్నటువంటి అలాట్మెంట్ను 40 టీఎంసీలు చేయడం జరిగింది, జీవోడి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒక 35,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 12,30,000 ఎకరాలకు ఆయకట్టును స్థిరీకరించి ఆ విధంగా పాలమూరు జిల్లాలో 7 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలకు, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి దేవరకొండ కానీ మునుగోడు కానీ 30,000 ఎకరాలకు ఈ విధంగా కేసీఆర్ గారు ప్రయత్నం చేశాడు. పాలమూరు రంగారెడ్డి కూడా ఈరోజు రిజర్వాయర్స్ అన్ని కంప్లీట్ చేశాడు. నార్లాపూర్ రిజర్వాయర్ ఫస్ట్ రిజర్వాయర్, దాని తర్వాత ఏదుల, దాని తర్వాత ఒట్టెం, దాని తర్వాత కరివెన, దాని తర్వాత ఉద్దండపూర్ 90% పనులు పూర్తయినాయి. అంతేకాకుండా 2022లో నార్లాపూర్ పంపును కూడా స్టార్ట్ చేశాడు. చేసి టర్నల్స్ అన్నీ కంప్లీట్ చేశాడు. దాంతోపాటు మోటార్స్ మొత్తం బిగించడం జరిగింది. చేయవలసిందంటే హై లెవెల్ కెనాల్స్ అవి ఏర్పాటు చేయాలి. అప్పుడే ఎలక్షన్ వచ్చినాయి, గవర్నమెంట్ కూడా పోయింది. ఆ విధంగా కేసీఆర్ గారు పాత పాలమూరు జిల్లా రంగారెడ్డి జిల్లా కలుపుకొని సుమారు ఒక 30 లక్షల ఎకరాలకు కృష్ణా నది నుంచి తుంగభద్ర నది నుంచి వచ్చేటువంటి వాటర్ను ఆ విధంగా రైతాంగానికి ఇచ్చి 30 లక్షల ఎకరాల్లో పంటలు పండించుకునే విధంగా ప్రయత్నం చేసి వలసపోతున్నటువంటి మహబూబ్నగర్ జిల్లా వలసలు ఆపడానికి, పేదరికము బీదరికం నిర్మూలన చేయడానికి ఆ విధంగా చాలా పెద్ద ఎత్తున పాత పాలమూరు జిల్లాకు రైతాంగానికి పెద్దపీట వేయడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాపును చూసి బల్బ్ అనుకుంటుండు.
వాపును చూసి బల్బు అనుకుంటున్నాడు. ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకి అర్థమవుతలేదు. ఏరియల్ సర్వే అన్నాడు. అసలు పాలమూరు జిల్లాలో నువ్వు భూమి మీద పోయి ఆ ప్రాజెక్టులు చూస్తే, లేకుంటే అక్కడ పరిస్థితులు చూస్తే, భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, సాగునీటి ప్రాజెక్టులు, రైతాంగం యొక్క సమస్యలు, ఆ విధంగా వెళ్ళి కలిస్తే బాగుంటుంది. ఇదేదో వరద బాధితుల కొరకు వరదలు వచ్చినప్పుడు ఏరియల్ సర్వే చేస్తారు కదా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి. ఆ విధంగా ఏదో వరదలు వచ్చినప్పుడు ఏరియల్ సర్వే చేసినట్టు పైనుంచి తిరిగిండు. ఆయన భూమి మీద కాలు పెట్టలే, హెలికాప్టర్లో. నారాయణపేట, మక్తల్, కొడంగల్ దానికి 4,750 కోట్లు ఇచ్చామని చెప్పి అది ఊరిస్తూ ఉన్నాడు. 2 ఏళ్ళు అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడైతుందో అది కూడా కంప్లీట్ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం దాన్ని కూడా కంప్లీట్ చేయాలి. దాంతోపాటు గట్టు ఎత్తిపోతల పథకం దాన్ని కంప్లీట్ చేయాలి. పాలమూరు రంగారెడ్డి, ఇది కాకుండా లక్ష్మీదేవిపల్లి ఇంకో రిజర్వాయర్ ఉంది, దాన్ని కంప్లీట్ చేయాలి. 12,30,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా. ఏంటంటే కృష్ణా నది తంగెడ అనే గ్రామంలో ప్రారంభమవుతుంది కర్ణాటకలో. అక్కడి నుంచి మహబూబ్నగర్ జిల్లాలో శ్రీశైలం వరకు కృష్ణానది ఉంటుంది. దాని లెంత్ 300 కిలోమీటర్లు. 300 కిలోమీటర్లు. అయితే ఈ కృష్ణానది పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు మొత్తం కూడా పూర్తి చేయడానికి, ఈ వాటర్ మొత్తం కూడా అలొకేట్ చేయడానికి ఇప్పుడు 811 టీఎంసీ ఉన్నటువంటి కృష్ణా వాటర్ అవైలబిలిటీ ఏదైతే ఉందో 500 టీఎంసీ వాటర్ను మహబూబ్నగర్ జిల్లా కృష్ణానదికి తెలంగాణకి కేటాయించాలి. దాని కొరకు ప్రయత్నం చెయ్యి. ఇంకోటి ఏంటంటే ఒక 50,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా, నువ్వు పాలమూరు బిడ్డని అంటున్నావు కదా, ఒక 50,000 కోట్ల రూపాయలు యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టులు మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి, ఈ 30 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి, ఒక 500 టీఎంసీలు వాటర్ అలొకేషన్ చేయడానికి ఒక 50,000 కోట్ల రూపాయలు వెంటనే కేటాయించి పాలమూరు జిల్లాకు కృష్ణానదికి న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అయితే ఇప్పుడు ఇంకో విషయం చూసుకున్నట్టయితే సార్, ఆల్మోస్ట్ అన్ని పథకాలు ప్రజల్లాగా వెళ్తున్నాయి. ఇప్పుడు రైతు రుణమాఫీ విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ ఎప్పటికప్పుడు ప్రజలకు వేస్తున్నాము. అందుకే మళ్ళీ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? రేవంత్ రెడ్డి గారు చెప్పేటివన్నీ పచ్చి బూటకము, అబద్ధాలు. ఎందుకంటే ఎన్నికల ముందు ఒక 6 గ్యారెంటీలు అని చెప్పి 6 గ్యారెంటీలు ప్రకటించారు. ఒక 13 డిక్లరేషన్స్ ఇచ్చారు. ఒక 420 స్కీమ్స్ అవి కూడా ప్రకటించారు. ఒక్క బస్సుది అరకొర తప్పిస్తే ఏ స్కీమ్ కూడా అమలు కావడం లేదు. గ్యారెంటీలు అయితే మొత్తం కూడా తొంగలో దొక్కేశారు. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా ఇస్తామంటున్నాడు. ఫస్ట్ ఎలక్షన్ ముందు ఏం చెప్పిండు? 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఓ సంవత్సరం తర్వాత వేయకుండానే 12,000 కుదించాడు. కౌలు రైతు కూడా 12,000 ఇస్తామని చెప్పారు. ఆ విధంగా రైతు భరోసాకు మొత్తం కూడా మోసం చేశాడు. అంతేకాకుండా రుణమాఫీ ఫస్ట్ వాళ్ళు లెక్క చేసినప్పుడు 55,000 కోట్లు, సెకండ్ సారి వేసినప్పుడు 45,000 కోట్లు, థర్డ్ సారి వేసినప్పుడు 33,000 కోట్లు. 33,000 కోట్లలో వాళ్ళు వేసింది 19,000 కోట్లే రుణమాఫీ. ఇంకా 30-40% రైతులకు రుణమాఫీ కాలేదు. తర్వాత రైతు భరోసా కూడా అసలు 6 నెలలకు ఒకసారి వేసేది ఇప్పుడు దగ్గర 2.5 సంవత్సరాలు అయిపోయింది. 5 సార్లు వేసేది 2 సార్లు కూడా కరెక్ట్ చేయలేదు. నిన్న మన రైతు భరోసా వేస్తామని చెప్పారు. ఫస్ట్ 1 ఎకరా అన్నారు, తర్వాత 2 ఎకరాలు అన్నారు. ఆ 2 ఎకరాలకే క్లోజ్ చేసేసారు. ఇంకా మిగతా రైతులకు రాలేదు. ఆ విధంగా రైతులను పూర్తిగా మోసం చేశారు. ఇంకోటి ఏంటంటే పంటలు పండిస్తే మేము కొనుగోలు చేస్తామని చెప్పారు. మొత్తం కూడా ఎన్ని కేంద్రాలు అంటే అన్ని కేంద్రాలు పెడతాం, మొత్తం కొనుగోలు చేస్తామని అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. అసలు 70 రోజులు అయిపోయింది, 80 రోజులు 70 రోజులు అయిపోయింది. రైతులు మొత్తం కూడా కల్లాలు తీసుకొచ్చి మార్కెట్లో కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తారు. వర్షాలకు నానిపోతున్నాయి, మొలకలెత్తున్నాయి. రైతులు కుప్పల మీద పడి చనిపోతున్నారు. తర్వాత కొంటలేరు, ట్రాన్స్పోర్ట్ చేస్తలేరు. ఆ విధంగా ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే అంత ఇబ్బంది పెడుతున్నారు రైతులకు. సో ఇప్పుడు ఫైనల్గా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంది. 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేయాలి అని చెప్పేసి కూడా. కానీ అప్పులలో పాతుకుపోయినది అని చెప్పేసి కూడా తెలంగాణ అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కేసీఆర్ గారు అప్పులు చేసిపోయారు, అందుకే ఇవన్నీ కొంచెం ఆలస్యం అవుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. దాన్ని ఎంతవరకు చూడొచ్చు? రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి,
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆంధ్ర విడిపోయినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి 70,000 కోట్ల రూపాయల అప్పులు వచ్చినాయి. తర్వాత కేసీఆర్ హయాంలో 9 సంవత్సరాల కాలంలో చేసిందే 4,70,000 కోట్లు. అందులో కాళేశ్వరము మిగతా ప్రాజెక్టులకు 1,20,000 కోట్ల రూపాయలు దానికే ఖర్చు పెట్టారు. అనేక వినూత్నమైన పథకాలు కూడా ప్రవేశపెట్టినాం. తర్వాత ఈయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈ 30 నెలల్లో 4,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఒక తట్ట మన్నే లేదు, ఓ కాలువ వదలలేదు, ఒక ఎకరానికి అదనంగా సాగునీరు ఇవ్వలేదు, ఒక ప్రాజెక్టు కట్టలేదు, ఒక బిల్డింగ్ కట్టలేదు, ఏది లేదు. మరి ఆ డబ్బంతా ఎక్కడ పోతుంది? దోచుకున్న డబ్బు మొత్తం ఎక్కడ పోతుంది అంటే ఢిల్లీకి గోనె సంచుల్లో పెట్టి కప్పం కడుతున్నారు అని చెప్పి ప్రజలందరూ అనుకుంటారు. చర్చలో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీని మొత్తం కూడా ఈ జిల్లాలో గెలవనీయ, డిపాజిట్లు రానియకుండా చేస్తా, తర్వాత ఉనికి లేకుండా చేస్తా, అసలు మొలక కూడా మొలవలేను, కేసీఆర్ పేరు కూడా మొత్తం కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఆ విధంగా మొత్తం కూడా లేకుండా చేస్తా అని చెప్పి ఆయన ప్రగల్భాలు పలికిండు. ఇంకేమన్నా అంటే కేసీఆర్ మహబూబ్నగర్ జిల్లాలో గెలిపిస్తే ఆయన పోయి గజ్వేల్ నుంచి పోటీ చేసిందని చెప్పాడు. ఇంకేం చెప్పి మేమేమంటామంటే ఈయన రేవంత్ రెడ్డి, నువ్వు కోడంగల్ నుంచి ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పినావు. నువ్వు వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేసినావు, ఎంపీగా గెలిచినావు. కానీ మల్కాజ్గిరి ఎంపీ పరిధిలో ఉన్నటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలే, అంత బీఆర్ఎస్ గెలిచింది. అసలు మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ కార్పొరేటర్స్ కానీ గెలవలేదు. ఆ విధంగా నువ్వు ఒట్టిగానే మాట్లాడితే అసలు ప్రజలు నీ చేతులు ఉన్నారా? ఓట్లు నీ చేతులు ఉన్నాయా? ఈరోజు ప్రజలు తలుచుకుంటే ప్రభుత్వాలు మార్చేస్తారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని సెక్షన్స్ కూడా మీ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉంది. మీరు ఏ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు, ప్రజలకు ఇచ్చే మాట నిలబెట్టుకోలేదు, అంత మొత్తం బోగస్. కాబట్టి ప్రజలు గుర్తించారు. రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో తప్పకుండా నువ్వు డిపాజిట్లు గల్లంత చేస్తున్నావు కదా, అసలు కొడంగల్ నుంచి నువ్వు గెలుస్తావు ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చినటువంటి సర్వేలు చాలా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రజా తీర్పు రేపు బీఆర్ఎస్ పక్షాన వస్తుంది. ప్రజా తీర్పును నువ్వే గౌరవించాలని నేను డిమాండ్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.